వేతనం పెంచి బడ్జెట్లో నిధులు తగ్గించడం అంటే కూలీలను మోసం చేయడమే అని వ్యవసాయ మహిళా కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ నాగరాణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామ ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు స్వర్ణలత అధ్యక్షతన వ్యవసాయ మహిళా కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ వంకాయల నాగరాణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గ కన్వీనర్ కొండ వెంకటేశ్లు పర్యటించి కూలీలతో పథకం అమలు సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కూలీలు అనేక విషయాలు సంఘం నాయకుల దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా సమ్మర్ అలవెన్స్, నీళ్ల ఛార్జీలు, పనికి తగ్గ వేతనం, నెలలు తరబడిన వేతనాల బకాయింపు, ప్లేసిప్పులు ఇవ్వకపోవడం వంటి సమస్యల వల్ల పనికి రాక ఇబ్బందిగా ఉందని కూలీలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాణి గారు ఈరోజు గుడిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్నటువంటి ప్రదేశాన్ని పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా కూలీలు అనేక సమస్యల్ని నాగరాణి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది, సంఘం దృష్టికి. ఈ విషయాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకుపోయే పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. మరీ ముఖ్యంగా ఏమంటే ఈరోజు కూలీలు పనిచేస్తున్న వాటికి తక్షణం బిల్లులు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే బడ్జెట్ రిలీజ్ అయిందని చెప్పేసి 4 రోజుల నుంచి పత్రికల్లో వస్తుంది, కానీ కూలీల ఖాతాలో చూస్తే మాత్రం ఇప్పటి వరకు జమలు కాలేదు. అదేవిధంగా 8 వారాలు బిల్లులో పే స్లిప్లు ఇవ్వాల్సి ఉంటే గుడిపల్లి గ్రామంలో 1 వారం మాత్రమే స్లిప్లు ఇచ్చినారు, ఇంకా 7 వారాలు స్లిప్లు ఇవ్వలేదు. అదేవిధంగా ప్రమాద బీమాకు సంబంధించి ప్రభుత్వం ఆర్భాటంగా 4 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూలీలకు ఇస్తామని చెప్తా ఉంది, కానీ ఇప్పటి వరకు ప్రమాద బీమా అమలు చేసేదానికోసం కూలీల దగ్గర బ్యాంక్ అధికారులు కూడా అదేవిధంగా ఉపాధి సిబ్బంది కూడా ఇంతవరకు వాళ్ళని సంప్రదించినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో వాళ్ళ ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. అందుకనే ఉపాధి కూలీల సమస్యల మీద ప్రధానంగా ప్రతి కుటుంబంలోనూ జాబ్ కార్డుకి 100 రోజులు కాకుండా జాబ్ కార్డులో సభ్యునికి 100 రోజులు చొప్పున ఉపాధి పనిదినాలు పెంచి రోజుకి 600 రూపాయలు కూలీ ఇవ్వాలనేటువంటి డిమాండ్లతో పాటు పనిముట్లు ఇవ్వాలా, పే స్లిప్లు ఇవ్వాలని చెప్పి రేపు నెల జూలై 9వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో ఉపాధి కూలీలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరినాము. ఆ రకంగా కూలీలందరూ కూడా ఆ రోజు జరిగేటువంటి ధర్నాలో సమ్మెలో పాల్గొంటారని చెప్పేసి కోరుకుంటూ నా పేరు పెద్దన్న, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సత్య. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఉపాధి హామీలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ కేటాయింపులు అన్నది తగ్గించేసి 300 కూలి పెంచామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ 300 రూపాయలు వేతనం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా బడ్జెట్లో కూడా కేటాయింపులు చేయాలి. పోయిన సంవత్సరం 1,20,000 కోట్లు ఉన్నది, ఈసారి 1,20,000కే ఇచ్చారు. 1,80,000 ఉన్న కోట్ల బడ్జెట్ ఈసారి 1,20,000కే కుదించేశారు. దీని ప్రకారం చూస్తే ఉపాధి హామీని నిర్వీర్యం చేయడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ఉన్నారు. ఇప్పటికీ కూడా ఉపాధి పనికాడికి కూలీలు వస్తే వాళ్ళు ఎంత మండుటెండలో పనిచేస్తున్నా మంచినీళ్ళు లేవు, వాళ్ళకి కనీసం టెంట్లు లేవు. ఇక్కడికి వస్తే పురుగు, పుట్ట, తేలు ఏమేమి కుట్టినా కూడా మెడికల్ కిట్ కూడా లేదు. ఇక్కడ నుంచి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే 5 నుంచి 10 కిలోమీటర్లు ఉంది. అట్లాంటి కంపల్లో చాలా వీళ్ళు పనులు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద ఫాములు వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఉపాధి కూలీలకి వెంటనే వాళ్ళకి మంచినీళ్ళు కానీ, మెడికల్ కిట్లు కానీ, అట్లానే పనిచేసిన వాళ్ళందరికీ కూడా ప్లేసిప్పులు కూడా ఇస్తున్నది లేదు. ఇప్పటికీ కూడా 8 వారాల దాకా బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. బిల్లులు విడుదల చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము అన్ని సచివాలయాల ముందు కూడా ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.